అంతయు ఫ్యామిలీ ప్రేయర్లో మా అమ్మని మా అక్కని వీళ్ళని అడిగి రాసుకున్నా. నేను పుట్టినప్పుడు నాకు మంత్రసాయం చేసింది గోడి నరసమ్మ గారు, అమలమ్మ గారు, మన మందిరానికి వచ్చే ఒక ఆంటీ అంట నర్సు గారు, ఆనంద్ అన్న వాళ్ళ వాళ్ళ అమ్మగారు. వీళ్ళు నాకు పురుడు పోశారు. తర్వాత ఆ రీతిగా నేను వచ్చాను. తర్వాత మేమంతా పేద కుటుంబమే కాబట్టి ఆ పరిసరాల ప్రాంతాన్ని బట్టి ఇక్కడిక్కడే వెళ్ళలే ఇదే తాటికిట్లో అలా ఉండేవాళ్ళం. అలాగా నాకు సుమారు 5వ తరగతి వరకు, అంటే ఇదంతా నాకు అవగాహన లేనిది, ఇది తల్లి తండ్రి అక్కడ నుండి నేర్చుకున్నది, తెలిసి ఉన్నది. నేను 3వ తరగతి 4వ తరగతి చదువుతున్న సమయంలో మా చిన్నాన్న అంటే కనకరాజు వాళ్ళ తల్లి చనిపోయేటప్పుడు నాకు మా అమ్మ అవుతుంది, ఆమె పేరు మైసేనమ్మ, అయిన పత్తి మైసేనమ్మని. ఆమె చనిపోయిందంట. చనిపోయినప్పుడు ఈ కటింగ్ చేస్తారు కదండి, కట్ చేయడానికి. ఆ టైంలో నేను మా ఇది తినకుండా కటింగ్ షాప్లోనే కటింగ్ వేయించుకోవడానికి మా నాన్న ఇలా అంతా తీసుకెళ్ళానంట. మరి నేను రోడ్డు దాటాలి ఇవన్నీ తెలియదని నేను అనుకోకుండా రోడ్డు దాటాను. రోడ్డు దాటినప్పుడే ఎద్దుల బండి కింద అది మిర్రర్ తీసుకెళ్తుందంట. దాన్ని దాటి నన్ను దాటి వచ్చేసిందంట. యాక్చువల్గా నేను నువ్వు అప్పుడే చనిపోవాలి, మేము అప్పుడు చనిపోయామని అనుకున్నాం, అంతా కంగిర్లు ఎత్తిపోయాం, అది ఇది అనేటప్పటికి మా అమ్మ ఇవన్నీ చెప్పింది, ఇలా అప్పుడే నువ్వు చనిపోవాలి అని చెప్పింది. కానీ దేవుడి కృపను బట్టి నేను సజీవంగా ఉన్నాను. ఆ తర్వాత మళ్ళీ నేను 4వ తరగతి 5వ తరగతి చదివేటప్పుడు నాకు ఈ కమిటీ హాల్లోనే ఆడుకుంటాకి వెళ్ళినప్పుడు కాళ్ళు మొత్తం తెగిపోయిందంట. అది ఇప్పటికీ మచ్చ ఉంటుంది. ఆ రక్తంతోనే వచ్చి ఇంట్లో చెప్పాను. అప్పుడు నాకు రక్తం లేని కారణం చేత నేను కొంచెం బిగిసిపోవడం, ఇలా రకరకాలుగా వస్తాం. అప్పుడు మీ నాన్న మీకోసం చాలా బాధపడి నిన్ను మంచి హాస్పిటల్ చూపించాలని అప్పుడే చిన్నప్పుడే ఇదంతా 5వ తరగతి 6వ తరగతిలోనే జరుగుతూ వచ్చింది. తర్వాత నాకు కొద్దిగా అవగాహన వచ్చింది. నాకు గుర్తున్నంత మటుకు నేను 6 తరగతుల్లో ఇదే మందిరం, ఈ మందిరం వెనకాల తాటేకి ఇల్లు ఉండేది. తాటేకి ఇంటికి ఈ మందిరానికి మధ్యలో చిన్న సందు ఉండేది. మా అక్క ద్వారా నేను మందిరానికి వచ్చాను. మా అక్క ద్వారా ఎలా వచ్చానంటే మా అమ్మ అక్కని కేక ఇంట్లో పని చేయాలి అది ఇదని పిలుచుకురా అది ఇది అంటప్పుడు మా అక్క ఎక్కడ ఉండేదంట. చిన్న చిన్న షెడ్యూలు వేసుకుని వాణిలు కింద వేసుకుని ఇళ్ళగా మా అక్క ఎక్కడ ఉండేదంట. మా అక్కని కేకే నిమిత్తమే నేను మందిరానికి వచ్చాను. అంటే ముఖ్యంగా నేను మందిరం పరిచయం అయింది మా అక్క ద్వారా. అప్పుడు మా అక్క ద్వారా వచ్చాం, అక్కడ ఉన్నాం, వాళ్ళని చూడడం, అక్కోళ్ళు ఆంటీ వాళ్ళు ఇలా అంతా కేకేయడం. మళ్ళీ నేనేమో కేకైతే బెదిరిపోతాను, నాకు సిగ్గు ఎక్కువ. ఈ రీతిగా నేను వెళ్ళిపోయాను. అలా అంతమంది వాళ్ళు రావడం, వాళ్ళని నేను వెళ్ళడం, ఇలా అక్కనే ఇలా కేకేయడం, ఇలా మాటిగా ఆడుకోండి అని చూసి నాకు కూడా కొంచెం ధైర్యం వచ్చి అక్కోళ్ళు వీళ్ళంతా నన్ను ఏంట్రా ఇలా రా అలా అని చేస్తూ వచ్చారు. తర్వాత నేను ఇంకా మందిరంలో అలవాటు పడి కొంచెం వయసు ఇంకా అవగాహన వస్తుంది. అవగాహన వచ్చే టైంలో నేను ఇంకా మందిరంలో పెరుగుతూ వచ్చాను. ఆ టైంలో నాకంటే మందిరంలో పని ఇది చేయడం నాకు అంత చేత కాదు. ఇంకా మందిరంలో ఇంకా చిన్న చిన్న పనులు అప్పుడు నెహమ్యా అంకుల్ ఉండేవారు. నాకు కొంచెం అంటే అంకులు చనిపోయారు అని నాకు అంతకుముందు కొంచెం అవగాహన ఉంది. ఎందుకంటే నెహమ్యా అంకులు పని చేయించడం, ఈ చేపలు ఇవన్నీ వేయించడం ఇవన్నీ నాకు కొద్దిగా తెలుసు. నేను మందిరంలో పని చేసుకోండి, స్కూలు నుండి వచ్చేయడం, బుధవారాలు ఏదో చిన్న చిన్న పనులు చేయడం, శుక్రవారం చేపలు వేయడం, ఇళ్ళగా అంకులు నన్ను ప్రోత్సాహపరిచేవారు. తర్వాత ఈ పనులన్నీ ఇలా చేస్తుంటే ఈ మందిరం పని చేయడానికి అసలు నాకు ధైర్యం సరిపోయేది కాదు. నేనేం చిన్నపిల్లని ఈ తాళాలు ఏముండేవి కాదు, కానీ గుమ్మంలో ప్రవేశించాలంటే నాకు భయం. అప్పుడు ప్రతి ఆదివారం నేను జోసఫ్ అని ఉన్నాడు కదా, మన జోస్ నక్కోలు వాళ్ళ తమ్ముడు, వాళ్ళ ఇల్లు అక్కడ ఉండేది, మా ఇల్లు ఎక్కడ ఉండేది. నేను ఇలా అడ్డపడి నా ధైర్యం కోసం నేను పొద్దుట 6ంటికి లేచిపోయి జోసఫ్ అని పిలుచుకుని జోసఫ్ అని నేను మందిరంకి వచ్చి చేపలు వేసేవాడు. అలా కొన్ని రోజులు గడిచింది. నెహమ్యా అంకులు నన్ను చూసి ఇంకా నీ లేట్ అయిపోతుందని ఇంకా అటు ఇటు వద్దు, నువ్వే డైరెక్టర్ వచ్చి తుడిచేసి చేపలు వేసి అన్నవారు. అప్పుడు నెహమ్యా అంకులు నుండి నేను ప్రతి బుధవారం శుక్రవారం ప్రార్థన అయిపోయినా తుడిచేసుకోండి చేపలు వేసుకోండి అని నాకు ఏం అవగాహన తెలియదు. అసలు ఏమి చెయ్యాలి చెందాలని ఏం లేదు, నాకు అలవాటుగా అలా జరుగుతూ వచ్చింది. తర్వాత నెహమ్యా అంకులు ఉన్నప్పుడు ఇలా చేసేవారు. తర్వాత నెహమ్యా అంకుల్ గురించి కూడా నాకు అంత అవగాహన ఏమీ లేదు. ఓన్లీ ఒక రోజు అంటే నాకు ఎక్కువ నాగమణి అంటూ ఉండేవారు కదా పెద్ద అబ్బాయి అంకులు,
నాగమణి అంటే ఎక్కువ చెప్పేవారు, ఒరే అన్నయ్య నీ గురించి ఎక్కువ ప్రార్థన చేసేవారా, అన్నయ్య నువ్వు ఎవరు రాకపోయినా ముందు మొదట వచ్చాడు కూర్చునేవాడు, నీకు తెలియకపోయినా ప్రార్థన చేయని నేహమి అంకుల్ నా కోసం ఎక్కువగా ప్రార్థన చేసేవారంట. ఆ ఆంటీ అనేక సార్లు ఆ ఆంటీ చెప్తూ వచ్చేది, నేహమి అంకుల్ యొక్క ఆశీర్వాదము ప్రార్థన లేరా నిన్ను భవిష్యత్తు పెద్దవి చేస్తాయని, నువ్వు నేహమి అంకుల్ చేతిలో లేకపోతే అంకుల్ ప్రార్థనలో ఉన్నావు, ఆయన దృష్టిలో ఉన్నావని నాగమణి అంటే అనేక సార్లు నాకు పలుమార్లు చెప్తూ వచ్చేవారు. అలాగలగా ఇంకా చిన్న చిన్న పనులు చేస్తూ ఇంకా ఉండేవాడిని. ఆ ఆంటీ ఒక సందర్భం చెప్తూ వచ్చారు. అప్పట్లోనే ఆంటీ నేను తీసుకెళ్ళివ్వండి బండ్ల మీద తీసుకెళ్తే ఓ రోజు ఉపవాస ప్రార్థన జరుగుతుందంట. ఆ ప్రార్థనలో అందరూ వచ్చారు, అంటే అందరూ భోజనం చేయకుండా వచ్చారని అడుగుతున్నారంట, అంటే ప్రార్థనకి. అప్పుడు ఆల్ నైట్ ప్రేయర్ ఉండి నేను మాత్రం అందరి ముందు వచ్చి నేను కూడా భోజనం చేయలేదు. అంకులు చూసారా చిన్నపిల్లవాడు ఇలా ఉన్నాడు, మనం కూడా ఇలా ఉండాలని అంకులు అప్పుడు ఆలుతుంటప్పుడు నాగమణి ఆంటీ గారు ఎక్కువ నాకు అది అనేక సార్లు ఆ పెదపేట వెళ్ళినప్పుడు లేకపోతే నేను నడిచి వెళ్ళినప్పుడు సింగాన్ని ఏదైనా కౌరు చెప్పమన్నప్పుడు వెళ్ళినప్పుడు ఆంటీ కూర్చోబెట్టి ఇవన్నీ చెప్తూ వచ్చారు. తర్వాత ఈ రీతిగా ఇలా జరుగుతుంది. తర్వాత అంకులు ఉన్నప్పుడే నాకు బాగానే పరిచయం అయ్యారు. అంకులు సైకిల్ మీద తీసుకెళ్ళేవారు. అంకులు రెండు మూడు సార్లు బత్తాయి జ్యూస్ ఇలా అంకులు ఏం తాగితే అదే కూడా తీసుకెళ్ళినప్పుడు నాకు ఇచ్చారు. కానీ అంకుల్ గురించి నాకు అంత అవగాహన ఏం తెలియదు. నేను చిన్నపిల్లని అంకులు ఇలా సైకిల్ ఇలా వస్తుంటే ఇప్పుడు మా బిట్టుగాడు నా బండికి అలా ఎదురొచ్చేస్తాడో నేను అంకుల్ సైకిల్కి అలా ఎదురెళ్ళిపోవాడిని. అంకుల్ నన్ను ఎక్కించుకొని ఆ ఎదర కూర్చోబెట్టుకుని వెళ్ళేవారు. ఇది 2 పర్యాలు నాకు బాగా కొంచెం అవగాహన ఉంది. తర్వాత నాకేమీ తెలీదు, అంకుల్ బాగోలేదంట హైదరాబాదు. అప్పుడు అంటే హైదరాబాద్ అని తెలిసింది, అప్పుడు అక్కడికి తీసుకెళ్ళని తెలిసింది. ఈ మందిరంలో వెనకాల తాటగిల్లు ఉండేది. అందరూ ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారు. ఏంటో అర్థమయ్యేది కాదు. ఓ పక్కన ఇంకా బుజ్జక్క, పెరిసక్క, మేరక్క, అప్పుడు సింగాన్ని కూడా నాకు పరిచయం లేదు. ఆంటీ గారు తెలుసు అంతే. వీళ్ళంతా ప్రార్థన చేస్తూ ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారు. ఏంటి ఇలా జరుగుతుంది, నాకు అవగాహన లేదు. నేనేం చిన్నపిల్లని ఏదో అలా ప్రార్థన చేస్తున్నారు, ఏడుతున్నారు, ఇలా వస్తున్నారు. తర్వాత ఒక అంకుల్ వచ్చి బాబు చేపలు వేసి ఇవన్నీ వేసి అన్నారు. ఏంటి చేపలు వేసాడు ఇవన్నీ, సర్లే ఏదో మీటింగ్ అనుకుంటా అని అప్పట్లోనే చిన్నపిల్ల వయసులోనే చేపలు వేసేసాను. ఈలోపు ఫీజర్ బాక్స్ వచ్చింది. ఇలా అది తెలీదు, అప్పుడు ఫీజర్ బాక్స్ అని తెలీదు, ఏదో వస్తుంది ఏదో జరుగుతుంది ఏదో నాకు అనుకున్నాను. తర్వాత పోతే పెద్ద వెహికల్ వచ్చింది, అంబులెన్స్. ఇప్పుడు అంటే అంబులెన్స్లు చూసి అలవాటు అయిపోయింది. అప్పుడు అంబులెన్స్ వస్తే చేసేవారు. ఆ అంబులెన్స్ అక్కడికి వచ్చేది. ఏంటి ఇలా అందరేమో ఏడుతున్నారు. ఒక పక్కనేమో ఆనందాన్ని ఉన్నాడు. ఆనందాన్ని ఆ టెలిఫోన్ చిన్న బుక్ ఉండేది. ఇక్కడ కూర్చుని నేహమి అంకుల్ మహిమలో పిలబడ్డారు, రండి ఆనందాన్ని చెప్తున్నాడు. ఇక్కడ కూర్చు ఏంటి అసలు ఏం తెలీదు. అప్పుడు అంకుల్ని తీసుకొచ్చే సమయంలో నాకు ఎందుకో తెలియని దుఃఖం వచ్చింది. మా నాన్న అంటూ వచ్చేవాడు, నేను ఆ 3 రోజులు ఇక్కడ ఉన్నానంట. 3 రోజులు ఉన్నారు, 3 రోజులు నేను ఇక్కడే తింటాం, భోజనం కూడా ఇక్కడే కాబట్టి ఇక్కడే తిన్నా ఇక్కడ. అలా జరిగింది. తర్వాత అంకుల్ని తీసుకెళ్ళిపోయారు. నాకు కొద్ది గుర్తుంది. అప్పుడు నేను యథావిధిగా అక్కడికి వెళ్ళి మళ్ళీ చిన్నపిల్లని ఇంత ఉంటాను. ఆ సిచ్యువేషన్లో వచ్చినప్పుడు మళ్ళీ నేను అంకుల్ తీసుకెళ్ళి మళ్ళీ భోజనాలు పెడుతున్నారు ఇక్కడ. నేను అదే బట్టలతో వస్తే అప్పుడు మా నాన్న కేకేసి, ఒరే నువ్వు 3 రోజులు అక్కడ ఉన్నావు, కరెక్టే, ఇక్కడ ఉండు, స్నానం చేసి లేదు అక్కడ పని చేయాలి అని వెళ్ళిపోతున్నా. నిజమే పని చేయాలి కరెక్టే, కానీ నువ్వు స్నానం చేసి బట్టలు వేసుకుని అప్పుడు వెళ్ళు, పని చేయి, అది చేయంటూ అలా రీతిగా జరుగుతూ వచ్చాను. ఇక్కడ దాకా నాకు నేహమి అంకుల్తో ఉన్న అనుబంధం ఇది తెలుసు. నేహమి అంకుల్ చనిపోయిన తర్వాత నేను ఇంకా ఈ రీతిగా ఇంకా ఇలా యవనస్తుడిగా ఉండి ఈ సమయంలో ఇలా నిలబడ్డానంటే దానికి కారణం నేహమి అంకుల్ తర్వాత నయోమి ఆంటీ ఇక్కడ ఉండేవారు. తర్వాత నయోమి ఆంటీ కూడా నెమ్మదిగా పరిచయం అయ్యారు. మందిరంలో పని చేస్తున్నానుగా నన్ను ఎక్కువ కొట్టుగడ పంపించేవారు, అవి తీసుకురా అని పంపించేవారు. తర్వాత నయోమి ఆంటీ పరిచయం అయిన తర్వాత ఇంకా సెలవులు మేము ఎక్కడికి వెళ్తాం, మాకు అంత పెద్ద బంధువులు లేరు, ఎవరో లేరు, అంత సెలవుల్లో చుట్టాలు ఇంటికి వెళ్ళేది కూడా లేదు. అప్పుడు ఇక్కడ మే నెల సెలవులైనా ఏదైనా ఇక్కడ ఉండేవాడిని. అప్పుడు నయోమి ఆంటీ ఇప్పుడు అంటే టైల్స్ ఉన్నప్పుడు నాపరాయిలు, అప్పుడు ఆంటీ గారు కూడా చాలా హుషారుగా ఉండేవారు. పెద్ద వయసు అప్పుడు ఏముండేది కాదు, కానీ నాపరాయి ఆంటీయే మోసేసేవారు. ఒక పక్క ఆంటీ మోసేవారు, ఒక పక్క ఈ మందిరం చుట్టూ నాపరాయిలు, నేనేమో సిమెంట్ కలిపేయడం చేయడం, తర్వాత పెద్ద చెట్లు కొట్టేయడం. ఇప్పుడు ఆలోచిస్తుంటే మిషన్లతో కొడుతున్నాం. ఇక్కడ పెద్ద జామ చెట్టు ఉండేది, దాని పక్కన ఒక పంపర పంచ చెట్టు ఉంది, ఆ చెట్టు అంతా కొట్టేసిపోండి.
అసలు నాకేం తెలీదు, ఎప్పుడు తెల్లారుతుంది మందిరంలో ఎప్పుడు వచ్చే ఇదే ఈ దాస తప్ప. తర్వాత ఇలా జరిగింది. తర్వాత నయం ఆంటీ, అప్పుడు నేను కొంచెం 9th 10th ఆ ప్రాంతంకి వచ్చాను. నయం ఆంటీ నాకు ఎప్పుడు ఒకటి చెప్పేవారు, ఎప్పుడు నేను ఆటలకు వెళ్ళినా ఎవరు ఆటలకు వెళ్ళకూడదు, అటు వెళ్ళకూడదు, ఇటు వెళ్ళకూడదు, తిరగకూడదు అది అనేవారు. ఈ రీతిగా ఉన్నప్పుడు నేను రక్షించబడ్డాను, మందిరంలో ఈ రీతిగా ఉన్నాను అంటే నా తల్లి కూడా కారణం. ఎందుకంటే నేను పిల్లలతో పాటు ఈ కమిటీ హాలు ఇప్పుడు అంటే ఇవి వచ్చినాయి, కానీ ఇలా అడ్డపడి వెళ్ళిపోయేవాళ్ళు మిల్లిదొడ్లోకి. ఇక్కడే కమిటీ హాల్ అంటే దూరంగానే ఇక్కడ. కానీ మా అమ్మ సిమెంట్ పనికి వెళ్ళి వచ్చి 1 గంట ఆ ప్రాంతంకి వచ్చేది. 1 గంట ఆ ప్రాంతంకి వచ్చినప్పుడు నేనేమో అక్కడ ఆడుకునేవాడిని. అప్పుడు మా అమ్మ ఎంత సిగ్గు నాకు, ఆ టైంలో అక్కడికి వచ్చి కర్రట్టుకుని వచ్చి, ఒరే నిన్ను పాస్టమ్ గారికి ఆగేస్తున్నారు, పాస్టమ్ గారికి ఆగేస్తున్నారు అనేవారు. అలా ఒకసారి 2 సార్లు అనేవాడిని. నాకు ఆగలేదురా ఎర్రవాడు అనేవారు ఆంటీ గారు. తర్వాత ఆంటీ గారికి అర్థమైనట్టు ఉంది, సరే వెళ్ళరారా ఈ పని చెయ్యి, ఈ నాపరాయి ఇసుకలంతా తీసేసి నాపరాయిలు అక్కడ ఉన్నాయి తీసుకురా, ఇవన్నీ వేసుకొని నయోమ ఆంటీ కూడా నాకు అలా పని నేర్పుతూ వచ్చారు. నా తల్లి కూడా నన్ను క్రమశిక్షణలో ఆత్మీయంగా ఇలా దానికి ఆమెకు తెలీదు, ఆమెకి మారు మనసు ఇప్పుడంటే మారు మనసు కొంచెం అవగాహన ఉంది, కానీ అప్పుడు ఏం తెలీదు, ఎక్కువ లోకానుసారంగా ఉండేవారు, మందిరం తెలీదు. కానీ నా పట్ల ఆమె ఎంతో బాధ్యత కలిగి నేను ఎప్పుడొచ్చినా ఇక్కడ ఏ పేటలో ఎవరితోనూ తిరగనిచ్చేది కాదు. నయోమ అంటే ఆంటీ గారు పాస్టమ్ గారు నయోమ అంటే అని కూడా కాదు, పాస్టమ్ గారికి ఆగేతున్నారు, పాస్టమ్ గారికి ఆగేతున్నారు అనేవారు. తర్వాత ఎక్కువ సింగాని కూడా ఇంకప్పుడు పరిచయం కాలేదు. నయోమ ఆంటీ నేను ఎక్కువ నయోమ అంటే, ఒరే నువ్వు జీవితంలో నువ్వు ఎదగాలంటే, నువ్వు ఆశ్రయించబడాలంటే ఒకటి చెప్తే నేను రా అనేవారు. చెప్పండి ఆంటీ అనేవాడిని. ఒరే జీవితంలో నువ్వు ఎదగాలి, యవనస్తుడిగా తప్పిపోకుండా ఉండాలంటే సిరికి స్త్రీకి దూరంగా ఉండరా, నీ జీవితంలో బాగుపడతావు. ఇది ఎప్పుడైతే తప్పించుకుంటావో అప్పుడే బాగుపడతావు. అప్పుడు నాకేం తెలీదు, ఈ సిరి ఏంటి, ఈ స్త్రీ ఏంటి, ఏం అర్థాలు తెలీదు. సరే ఆంటీ అంటే అప్పుడు ఆంటీ నేను 2 గంటలు పని చేసినా 3 గంటలు పని చేసినా ఈ రీతిగానే ఏదో విశ్వాసుల గురించి చెప్పేవారు. అప్పటికి ఇంకా నాకు రక్షణ అనుభవం లేదు, నేను ఏంటి అన్నది కూడా నాకు సరిగ్గా తెలియదు. కానీ నయోమ ఆంటీ ఎక్కువ నన్ను ఎలాగరే దేవుని నమ్ముకున్న వాళ్ళు, దేవుని మందిరం పనిచేసిన వాళ్ళు ఈ రీతిగా ఆశ్రయించబడ్డారా, దేవుని మందిరంలో పనిచేసి ఎదురు తిరిగిన వాళ్ళు ఉన్నారు, ఎదురు తిరిగిన వాళ్ళు ఇప్పుడు అంతమైపోయారు, వాళ్ళు కనుమరుగైపోయారు. ఇలా నేను కూడా అనేక శ్రమలు పడ్డాను రా. చిన్నప్పుడే మా అమ్మగారు మీ అమ్మలాగే నన్ను కూడా సేవకుల దగ్గర గొడ్డి సేకరి చేయించేవారు, అది ఇది అని ఇప్పుడు అంటే ఆంటీ గారికి గుర్తు. అప్పుడు నన్ను చిన్నప్పుడే ఇవన్నీ నాకు తెలియజేస్తూ వచ్చారు. ఈ రీతిగా ఇంకా ఆంటీకి నాకు ఇలా పని జరుగుతుంది. నేను అప్పుడు 10th క్లాస్ పూర్తి చేసుకున్నాను. ఇంకా ఏదైనా ఆంటీ పరిచర్య మందిరం ఇప్పుడు అంటే ఒకసారి బుధవారం చేపలు అయితే మళ్ళీ ఆదివారం దాకా అయ్యి ఉంటున్నాయి. నేను ప్రతి బుధవారం తుడిసి చేపలేసి మళ్ళీ చుట్టేసేవాడిని మీటింగ్ అయిన తర్వాత. మళ్ళీ అలా ప్రతి ఆదివారం ప్రతి ఇలా చేసేవాడిని. ఇప్పుడు అంటే అవనస్తులు ఎక్కువయ్యారు, ఇలాంతా ఆయా బాధ్యతలు ఇప్పుడు చేస్తాను. అప్పుడు చిన్నప్పుడు నాకేం తెలియని వయసులో ఇంకా మందిరము, దేవుని ఇల్లు, లేకపోతే హై స్కూలు ఈ రీతిగా జరుగుతూ వచ్చేది. తర్వాత సుందర్ సింగ్ అని సేవకి వెళ్ళినట్టు ఉన్నాడు, సింగ్ అని సేవకి వెళ్ళాడు లేకపోతే ఎలా చేశాడు ఏం తెలీదు. ఇంకా నా పెద్దోన్నాయని కదా కొద్ది అవగాహన వస్తుంది. ఇప్పుడు సింగ్ అని సేవ నుండి వచ్చారు, వచ్చి ఇంకా నన్ను బండ్ల మీద తిప్పడం, ఇంకా సింగాని కూడా ఇప్పుడు వాకింగ్ చెప్పడం, ఇలా బుధవారాలు ఇలా ఇంకా సింగాని ఇంకా అప్పటి నుండి ఇప్పుడు దాకా ఉన్న ఆంటీ పరిచయం. తర్వాత సింగాని పరిచయం అవుతూ వచ్చాడు. ఇంకా సింగాని కూడా బండి మీద తీసుకెళ్ళడం, రే బాబు మారుమనసు పొందాలరా, ఎలా కాదు అలా కాదు, ఇలా చేయాలి అలా చేయాలి, ఈ రీతిగా ఉండాలి ఆ రీతిగా ఉండాలని సింగాని ఎక్కువ పాలకొలు తీసుకెళ్ళడం, ఎక్కువ మేరక్కలు ఇంటికి వెళ్ళేవాళ్ళు, ఆ ట్రైనింగ్లో చెప్పేవాడిని. అప్పుడు నేను ఆలోచించాను, నాకు ఏంటంటే దేవుడి గురించి తెలుసు, విశ్వాసం తెలుసు, దైవికం తెలుసు, అన్నీ తెలుసు, ఇంకా నాకు రక్షణ అంటే ఏంటి, అసలు ఏంటి అని నేను అప్పుడు దీని గురించి కనుక్కుంటే నేను 2015లో మొట్టమొదటిగా ఎబ్రోన్ వెళ్ళాను. ఎబ్రోన్ వెళ్ళినప్పుడు అక్కడ వాక్యం చెప్తున్నారు. అప్పుడు ఆ మనసాక్షి నన్ను గద్దించింది. నేను తీర్మానం చేసుకున్నాను, చెయ్యెత్తి ప్రామిస్ కూడా తీసుకున్నాను. కానీ నాకు ఆధారం ఏంటి ఎలా రక్షించబడ్డాను, నువ్వు దైవికంగా పెరుగుతున్న దేవుని బిడ్డవే కానీ నువ్వు పాపాత్ముడు అని ఇలా చెప్తూ ఆయన రోమాపత్రిక 10:10 ద్వారా నేను రక్షించబడ్డాను. ఎందుకంటే నాకు దైవికం తెలుసు, అన్నీ తెలుసు, మరి ఏదో పైనుండి వింత కలిగినట్టు నాకేం కలగలేదు, ఏదో జరుగుతుంది అనుకున్నాను. కానీ
అదేం జరగలేదు. కానీ రక్షణ అంటే ఏంటి? రక్షణ అంటే అప్పుడు నేను క్లారిఫై చేసుకున్న ఏంటి, చివరిలో ఉంటుంది చూడండి, రోమపత్రిక 10:10, ఏలయనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయం విశ్వాసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకును. ఏంటి రక్షణ అంటే? నువ్వు జన్మతః పాపి, కర్మతః పాపి ఒప్పుకో, ఇదే రక్షణ. ఇదే రక్షణ తప్ప ఇంకే వేరే ఏం కలగదు. అందరికీ కొంతమంది పుట్టుకతోనే ఎక్కువ పీడరాన్ని కూడా పుట్టుకతో క్రైస్తవుడు అయినా, నువ్వు సంఘ పెద్దవైనా, పరిచర్య చేసినా ఇవి ఎక్కువ చెప్తూ వచ్చేవారు. తర్వాత నేను ఎబ్రోన్లో తీర్మానం చేసుకున్నాను, ఈ రీతికి ఈ వాక్యం ద్వారా నేను రక్షించబడ్డాను, రక్షణ పొందాను. ఇంకా 2015లో రక్షణ పొందాను. నేను బాప్తీసం తీసుకోవాలంటే స్పెషల్ మీటింగ్ జరుగుతున్నాయి. నేను అనుకోలేదు, చేయలేదు. కానీ బాప్తీసం కూర్చున్న వాక్యం అనేక సార్లు విన్నాను. ఎందుకంటే సింగన్య నన్ను ఒక్క మీటింగ్ కాదు, ప్రతి చిన్న మీటింగ్ కూడా అర్ధరాత్రి 12 గంటకు ఏ రోజైనా నేను ఇంత లేటుకు వచ్చినా, ఏ సందర్భం అయినా మా కుటుంబం కానీ ఎవరు కానీ ఏమనేవారు కాదు. ఎక్కడికి వెళ్ళావు? సింగాని కూడా వెళ్ళావా? పాస్టర్ గారు కూడా వెళ్ళావా? ఆంటీని తీసుకెళ్ళావా? సరే అనేవారు తప్ప ఏ రోజు నన్ను శిక్షించలా. సింగాని కూడా ఇలా మీటింగ్లు తీసుకెళ్ళడం, నాకు బాప్తిస్మ అంటే ఇవన్నీ తెలుసు. కానీ నాకు కలగలగా, నా హృదయంలో కలగలగా నేను ఏ రీతిగా బాప్తిస్మ తెలుసు. అందరూ వాక్యం చెప్తున్నారు, నేను ఈ వాక్యం ద్వారా రక్షించబడ్డాను, లేకపోతే ఈ రీతిగా బాప్తిస్మ తీసుకున్నాను, దేవుడు నాకు చెప్పాడు, ఈ రీతిగా అందరూ చెప్తున్నారు. అప్పుడు దేవాన్ని నేను కూడా బాప్తిస్మ తీసుకోవాలి అని మనసులో కలిగి ఉన్నాను. కానీ సందర్భాలు మనం ధైర్యంగా వెళ్ళి అడగలేం, చెప్పలేం. కానీ జనవరిలో మీటింగ్ జరుగుతున్నాయి, 2018, 15, 16లో మీటింగ్ జరుగుతున్నాయి. ఇక్కడ భోజనశాలలో బాప్తీసాల కోసం వీళ్ళు చెప్తున్నారు. ఇంకా బాప్తీసాలు తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే, ఇప్పుడు రమేష్ అని ఇలా అంతా రే బాప్తీసం తీసేసుకోవాలి, అదంతే తీసేసుకుని ఉండాలి, నీకు ఇంకా అదేంటి పేరిచ్చే ధైర్యంగా వెళ్ళిపోవడం, సాగిపోవడం ఇది అన్నాడు. సరే ఇంకా రమేష్ అని ఇలా అంతా, ఇలా ఆనంద్ అని ఇలా అంతా ఇక్కడ భోజనం వడ్డేస్తుంటప్పుడు సరే అని నేను కూడా తీసుకుంటానని చెప్పాను. కానీ ఇంతకుముందే ఈ 3 సంవత్సరాల కాల వ్యవధిలో నేను ఎక్కువ బైబిల్ చదివేవాడిని, ప్రార్థనలు ఉండేవాడిని, ఈ రీతిగా చేసుకుని. అప్పుడు మదంకులో వాక్యం చెప్తున్నారు బాప్తిసం గురించి. ఆయన చాలాసార్లు చెప్పారు, నేను ఆ చోట్ల విన్నప్పుడు ఆయన ఒక వాక్యం చెప్తున్నారు. ఏంటి? 2 కొరింథీ 7వ అధ్యాయం 7వ అధ్యాయం అక్కడ 1వ వచనంలోనే ఉంది. ఏమని? చివరిలో ఉంటుంది, శరీరమునకును ఆత్మకు కలిగిన సమస్త కల్మషం నుండి మనలను పవిత్రులుగా చేసుకోవాలి. శరీరం నుండి అంటే మారు మనసు పొందాను, ఆత్మ అంటే ఓకే మారు మనసు పొందాను. మరి శరీరం ఏంటి? ఈ శరీరం కూడా నూతన జన్మ పొందాలి, యేసుక్రీస్తు రక్తంలో కడగబడాలి, సరైన నీటి బాప్తిసం పొందాలని అంకులు చెప్తుండగా నేను సరే ఓకే, శరీరానికి ఆత్మ కలిగింది, శరీరం కలిగిన సమస్త నుండి నేను పవిత్ర చేసుకోవాలని బాప్తిసం వాగ్దానం ఈ రీతిగా నేను బాప్తిసం తీసుకోవడం జరిగింది. బాప్తిసం తీసుకున్న తర్వాత వాగ్దానం ఇచ్చేవారు, నీ కృపయు నీ సత్యము నన్ను ఎప్పుడు విడిచిపోదని. ఆ రీతిగా బాప్తిసం వాగ్దానం వచ్చింది. ఇంకా ఈ రీతిగా చేశాను. ఇప్పుడు దాకా జీవితం అంతా ప్రశాంతంగా ఉంది. బాప్తిసం తీసుకున్నాక ముందు ఏ పాపం చేయలేదు. ఇప్పుడు కూడా నేను ఏ సినిమా ఇప్పుడు పూర్తిగా చూడలేదు, ఏ థియేటర్కి వెళ్ళలేదు, ఏమీ చేయలేదు. నేను ఎప్పుడైతే బాప్తిసం పొందానో సరే తర్వాత శోధనలు, బాధలు, ఇలా కొన్ని భవిష్యత్తు పట్ల ఏంటి ఈ రీతిగా కొన్ని ఒత్తి వచ్చినాయి. తర్వాత ఇలా బాప్తిసం తీసుకున్నాను, అప్పుడు ఎగురుతున్నాను, ఇంకా సంతోషం. ఇంక మందిరం ఇది. అప్పుడు నేను ఇక్కడే కూర్చున్నాను. పెరిసాక అప్పుడే వివాహం అయింది, జోయల్ గారిని ఎక్కువ ఎత్తుకుంటూ వచ్చేవాడిని. అప్పుడు విజయ్ కుమార్ అని వచ్చాడు. విజయ్ కుమార్ అని వస్తూ ఇదే ప్లేస్లో చిన్నరాజు మారు మనసు పొందో కరెక్ట్, బాప్తిసం తీసుకున్నా మంచిది, ఇప్పుడు దాకా ఒక ఎత్తు, ఇప్పుడు నుండి ఒక ఎత్తు, సరే ఇప్పుడు నుండి నీకు ఎక్కువ శ్రమలు, శోధనలు, కష్టాలు ఇవన్నీ వస్తాయి, పడిపోతావు, తొలగిపోతావు, జాగ్రత్తగా ఉండాలని అప్పుడు విజయ్ కుమార్ అని నన్ను ఎక్కువ ప్రేమిస్తూ వచ్చేవారు. తర్వాత ఆ రీతిగా ఈ రీతిగా ఇంకా జరుగుతుంది, పరిచయం జరుగుతుంది. నాకు విశ్వాసం తెలుసు. ఎందుకు విశ్వాసం తెలుసు అంటే నయోమా అంటే స్పెషల్ మీటింగ్స్ పెట్టేవారు. వీళ్ళ దగ్గర ఏం డబ్బులు ఉండేవి కావు. వీళ్ళంతా ఏంటి విశ్వాసం. కందిపప్పు తేవాలంటే నన్ను అడిగేవారు, అరే కందిపప్పు లేదని ఈ వంటలు మీరు అడిగేవారు సిస్టర్స్. వీళ్ళని అడిగితేనేమో డబ్బులు ఎక్కడిరా, వేచేయి, దేవుడిస్తాడు, దేవుడిచ్చేదాకా ఆగు, కంగారేంటి అనేవారు. అదేంటి అక్కడ కందిపప్పు అయిపోతే అంటే అదే రీతిగా
ఆ భక్తి పెరిగింది, విశ్వాసం వచ్చింది. వాళ్ళు కూడా ఏ రోజు ఇప్పుడు భ్రమపడేవారు కాదు. దేవుడు చూసుకుంటాడు, మీటింగ్ చెప్పాం కదా. సింగాని విశ్వాసం కూడా అంతే. కంగారేంటి, వస్తే తీసుకురండి, అంతగా అర్జెంట్ అయితే రమేష్ కొట్టుగాడు అరువు తెచ్చండి, అప్పుడు చూద్దామండి వారు. ఈ రీతిగా నాకు విశ్వాసం తెలుసు, భక్తి తెలుసు, ఆత్మీయత తెలుసు, దైవికం తెలుసు, అన్నీ తెలుసు. ఇవన్నీ కేవలం నేను ఈరోజు పడిపోకుండా ఉన్నానంటే, మీ ముందు సాక్ష్యం చెప్తున్నానంటే, ఈరోజు ఇదే అవనస్తులుగా నా తోటోళ్ళే ఇంకా లోకంలో తిరుగుతున్నారు. కానీ దేవుని మహాకృపను బట్టి నేను ఈ రీతిగా ఇంకా ఇప్పుడు ఆంటీ పరిచయం అయ్యారు. యవన వయసులో తప్పిపోవాలా, యవన వయసు అయిపోయిన తర్వాత సుందర్ సింగ్ అని పట్టేసుకున్నాడు, కూడా తిప్పుకున్నాడు, ఇంకా పరిచయం ఇవన్నీ తెలిసింది. చిన్నప్పుడేమో నహిమ్యంకులు అలాగా ప్రార్థనలో ప్రతిఫలం నాకు చేసేసింది. ఇప్పుడు ఏంటి భవిష్యత్తు, ఇంకెప్పుడు పని పరిచర్య ఇదేనా? భవిష్యత్తు ఏంటి? చదువు ఏంటి? మేమేం పెద్ద పెద్ద చదువులోని కాదు, ఇంటర్మీడియట్ ఇలాంటి లోకల్లోనే చదివేసాం. మరి భవిష్యత్తు ఏంటి? అందరూ అడిగేవారు, అరా ఏం చేస్తావు అనేవారు. ఏం చేస్తాం ఏంటి? అప్పుడు సుందర్ సింగ్ అని బైబిల్ స్టడీలో వాక్యం చెప్తున్నారు. అదే రోమపత్రిక 10వ అధ్యాయం 9వ అధ్యాయం రోమపత్రిక 9వ అధ్యాయం 9వ అధ్యాయం 16వ వచనం ఏమంది? కాగా పొందుకోరు వారిలోనైనను ప్రయాసపడి వారిలోనైనా కాదు, కానీ కరుణించు దేవుని వల్లనే అగును. పొందాలని చాలామంది అప్పటికే ఇంటర్మీడియట్ అయిన తర్వాత నేను బీటెక్ ఎంటెక్ అని మా వాళ్ళు ఎగురెగుతూ వచ్చేవారు. మాకు అంత స్తోమత ఏం లేదు. బీటెక్లు ఎంటెక్లు నేను చదివిందే జనరల్లో, నాకేం తెలీదు. సరే, ఈ రీతిగా సుందర్ సింగ్ అని బుధవారాలు శుక్రవారం వాక్యం చెప్పేవాడు. నేను ఎక్కువ రాసుకునేవాడిని. అవి రాసుకోవడం కాదు, నేను ఇంటికి వెళ్ళి చెప్పింది యాజ్ ఇట్ ఈజ్ నేను దింపేవాడిని. ఇప్పటికీ అంతే, ఏం జరిగినా ఇప్పుడు కానీ ఇవన్నీ చేసుకునేవాడిని ఈ రీతిగా. ఇప్పుడంటే నాకు రూమ్లు ఉన్నాయి, ఏమున్నా. అప్పుడు రూమ్ లేని టైంలో కూడా నేను ఏదో గొప్పలాగా ఏదో మైకెట్టుకున్నట్టు ఎక్కడెక్కడో చెప్పేసేవాడిని, తుప్పలకి అన్నిటికీ అలా చెప్పేసేవాడిని. అదొక ఆనందం, సంతోషం. ఆ రీతిగా ఓహో దేవుడు ఉన్నాడు కదా, దేవుడికి అన్నీ తెలుసు, మనం పొందాలన్నా ప్రయాసపడాలని ఏమీ లేదు, దేవుడు కరుణింతేనే సమస్తం కలుగుతుంది అన్నాడు. నిజంగా నా జీవితంలో నేడు ఈ రీతి ఈ స్థాయిలో ఉన్నానంటే దేవుడు కరుణే, దైవ సేవకులకు ప్రార్థనే, వీరు నా కోసం చేసిన విశ్వాసులు మీరు అందరు చేసిన ప్రార్థనే. తర్వాత ఒక దైవజనుడు ఇలాగే ఏముందన్నా ఏదో పోద్ది అది అంటే నేను పని చేస్తున్నానంటే ఒక దైవజనుడు నాతో ఒక మోటివేషన్ వాడు చెప్పాడు. ఏంటంటే, నీ భవిష్యత్తు నీకు తెలీదు, కానీ నీ భవిష్యత్తు తెలిసినోడు నీకు తెలుసు. నాకేమో అప్పుడు అర్థమయ్యేది కాదు, ఇప్పుడు అర్థమవుతుంది. ఇదేంటి, నీ భవిష్యత్తు నీకు తెలియదు, మరి నా భవిష్యత్తు ఏంటో నాకు తెలియనప్పుడు నేనెందుకు? కానీ ఈ పిచ్చ ఆలోచనలు వచ్చింది. కానీ ఆయన చెప్పిన పదం ఏంటి అప్పుడు అర్థం కాల, ఇప్పుడు అర్థమైంది. నీ భవిష్యత్తు నీకు తెలీదు, కానీ నీ భవిష్యత్తు తెలిసినవాడు నీకు తెలుసు. ఎవరో? యేసుక్రీస్తు ప్రభు. నా విశ్వాసం, నేను రక్షించబడ్డా ఏం చేసినా విశ్వాసం అంత తెలుసుగా, అంత విశ్వాసం మీద ఆధారపడేది. నేను కూడా అలాగే ప్రార్థన చేసుకునేవాడిని, నేను కూడా ఆ రీతిగానే జరిగేది. దేవుడు నిజంగానే నా భవిష్యత్తు దీవెనకరంగానే చేశాడు. నేను 28/2/1999 సంవత్సరంలో పుట్టాను. ఆ రీతిగా కాలక్రమేణా జరుగుతుంది. తర్వాత నా డిగ్రీ విద్య పూర్తి చేసుకుంటేనే మా తండ్రి గారు విఆర్ ఉద్యోగం ప్రమోషన్ వచ్చింది. ఆ ప్రమోషన్లో ఇంకోళ్ళు చేయనివ్వరు, కానీ కంటెంట్మెంట్ ఆర్డర్ మీద నేను మా తండ్రి గారు ఉద్యోగం చేస్తూ వచ్చాను. 28/23లోనే సేమ్ నేను ఏదైతే పుట్టానో అదే రోజు నాకు మా తండ్రి గారి ఉద్యోగం నాకు సంక్రమించి, అదే రోజు మా తండ్రి గారు చనిపోయి, అంటే సంవత్సరాలు తేడా ఉన్నాయి. కానీ 28/2/1999లో నేను పుట్టాను. 28/2/2023లో మా తండ్రి గారు చనిపోయారు. 28/2/2024లో నాకు మా తండ్రి గారి ఉద్యోగమే నాకు సంక్రమించింది. కానీ నేను అనుకున్నవాడిని, ఈ పరిస్థితులు చూతేనేమో మనమేమో ఆర్థిక పరిస్థితులు ఏంటి మనకేం అర్థమయ్యేది కాదు. అప్పట్లో నేను 40,000 జీతం కొట్టాలి, సింగని వాడు కూడా అనేవారు. 40,000 జీతం సంపాదించి ఉద్యోగం చేయాలి. ఈ 10,000 అప్పుడు 10,000 ఎక్కువే, 40,000 ఉద్యోగం కొట్టాలి స్టార్టింగ్లోనే అనుకునేవాడిని. నేను అనుకున్నాను, ఒకవేళ మా తండ్రి గారి జాబ్ నాకు వచ్చింది, కానీ అందులో నాకు ఇచ్చిన ఆర్డర్లు ఏముంది, నీ బేసిక్ పే 25,800 అనేవారు.
25,800 వస్తుంది అనేవారు. కానీ నాకేం తెలీదు. పోస్ట్ శాలరీ నాకు 40,000 పడింది. ఎలా హెచ్ఆర్ఏ కలుతుందంట, డిఏ కలుతుందంట, కొన్ని అలవెన్స్ కలుతాయంట. ఇవన్నీ కలిపి ఒక రూపాయి అటు ఇట్లో పోస్ట్ శాలరీ 40,000 పడింది. దేవుడు నమ్మదగిన వాడని నేను ఇంకా అప్పటి నుండి ఇంకా బలంగా నమ్మాను. పోస్ట్ నుండి ఎంత గుడ్డి విశ్వాసం అంటే అంత విశ్వాసం. ఈ సమయంలోనే ఈ రీతిగానే దేవుడు నా భవిష్యత్తు ఆశించాడు. కానీ ఒడిదుడుకులు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, నష్టాలు వచ్చినాయి. నేను కూడా ఓడిపోయాను, నేను కూడా ఎత్తు పల్లాల్లో నడిచాను. ఇవన్నీ ఒక ఎత్తు. నేను మీ ముందు మాట్లాడేస్తున్నానే కానీ దైవ సంబంధంగా ఆత్మ సంబంధంగా నాకేం తెలీదు. కానీ పబ్లిక్కి వెళ్తే నన్ను ఢీ కొట్టివాడు ఎవడుండో, పబ్లిక్కి వెళ్తే నన్ను చేసేవాడు ఎవడుండో. కానీ కొన్ని పర్యాలు నా మీద ఎఫ్ఐఆర్లు పెట్టడం, కొన్ని పర్యాలు నన్ను ఈడు ఎలా కాదు అలా కాదని పెద్ద వాళ్ళకి లెటర్లు పెట్టేయడం, ఈ అన్నిటిని బట్టి నేను ఏమైపోయానంటే అయిపోయాను. కానీ నేను నేర్చుకోవడం, నేను మాట్లాడడం, ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ దేవుని మందిరంలోనే నాకు వచ్చినాయి. దైవ సేవకులతో మాట్లాడడం ఎలాగా, మర్యాదపూర్వకంగా విశ్వాసులతో మాట్లాడడం వల్ల అలా అందరు విశ్వాసులు ఆంటీ చెప్పేవారు, అందరు విశ్వాసులు నీకు స్వామింగ్ ఏమి రెస్పాండ్ అవ్వరు. అందరు విశ్వాసులు ఏమి ఒకడు అరుస్తాడు, ఒకడు కరుస్తాడు, బెదురుతాడు. నువ్వేంటి ఏదొచ్చినా స్టాండర్డ్గా ఉండాలి. సింగాని కూడా మార్కెటింగ్ నేర్పించాడు. ఎవరే నువ్వు ఇంకా ఎర్రోడువా లేకపోతే ఎలాగానే సింగాని కూడా అకౌంట్స్ నేర్పించేవాడు, నాలెడ్జ్ నేర్పేవాడు. నేను ఇదే మందిరంలో ఎదిగాను, ఇదే మందిరంలో తిన్నాను, ఇదే మందిరంలో ఇదే దైవ సేవకులు, ఇదే అక్కోళ్ళు, ఇదే మందిరం. నాకు వేసుకుంటా దుస్తులు లేనప్పుడు ఇదే సేవకులు పిల్లలు నన్ను ఆదరించారు, కొన్నారు, నాకు అయ్యి ఇచ్చారు. నేను డిగ్రీ చదివానంటే నేను పీటరాన్య జాబులు చెప్పుల షాపులు చేతండి, ఆ డబ్బులు ఈ డబ్బులు చేశాను. మళ్ళీ నేను సరిపోక అప్పటికి ఉద్యోగం లేదు, కేఎఫ్సీలో నైట్ టైం ఉద్యోగం చేసుకోండి. కానీ ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా ఏ పనిలో చేసినా నేను ఉత్తీర్ణయ్యాను. ఎందుకంటే నాకు తెలుసు అవతల మైండ్ సెట్, ఇవన్నీ మాట్లాడడం, ఇవన్నీ తెలుసు. ఇవన్నీ ఇలా ఉంది, ఇది నా జీవితం, ఇది నా సాక్ష్యం. ఈ రీతిగా మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని ఈ రీతిగా ఉన్నా. ఇంకా నా భవిష్యత్తు గురించి కూడా ప్రార్థించండి, అనే విషయాలు కూడా ప్రార్థించండి. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్ అందరికీ. నామానికి వందనాలు. ఈ సమయంలో నిబిడలంగా చేరి మీ సన్నిధిలో మీ యొక్క ముఖ దర్శనం చేసుకోవటానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు. తమ్ముడు సాక్ష్యాన్ని బట్టి కూడా వందనాలు ప్రభా. మరి తన యొక్క జీవితంలో మీ యొక్క ప్రణాళిక